దేవుడు నా మనసులో పెట్టిన కొన్ని అంశాలని ఈరోజు ధ్యానం చేసుకుందాం. ఎంతమంది ఇక్కడ ఈ సంవత్సరం స్టార్టింగ్లో జాన్ 1 ఎంతమంది ఈ సంవత్సరం అంతా ప్లాన్ వేసుకున్నారు? ప్లాన్ ఎవరు వేసుకోలేదా? ప్లాన్ ఎనీ ప్లాన్స్? 2025 ఎలా ఉండాలి, లేదంటే ఫస్ట్ 3 months ఎలా ఉండాలి, ఫస్ట్ 6 months ఎలా ఉండాలి, ఈ సంవత్సరం అంతా ఎలా ఉండాలని ఎవరు ప్లాన్ వేసుకోలేదా? ఎవరు ప్లాన్ వేసుకోలేదా? నేను వేసుకున్నాను. ప్రతి సంవత్సరం మనం ప్లాన్ వేసుకుంటాం కదా. ఈ సంవత్సరం ఇల్లు కట్టాలి, ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవాలి, ఈ సంవత్సరం బిడ్డలను కనాలి, ఈ సంవత్సరం చాలా ప్లాన్స్ ఉంటాయి మనకి. కానీ నిజంగా చెప్పండి, మొదటి నెల నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ చివరికి వచ్చేసాం కదా, ఎన్ని ప్లాన్స్ మీరు ప్లాన్స్ అన్నీ కూడా సక్సెస్ అయ్యాయి, ఎన్ని ప్లాన్స్ సక్సెస్ అవ్వలేదు, ఎన్ని ప్లాన్స్ ఇంకా వెయిటింగ్లో ఉన్నాయి? ఎంతమందికి వేసుకున్న ప్రతి ఆలోచన, వచ్చిన ప్రతి ఆలోచన కూడా సక్సెస్ అయిందని చేయొద్దండి. ఎంతమందికి నేను ఏదైతే అనుకున్నానో ఈ యొక్క సంవత్సరం ఆరంభంలో కొన్ని జరిగాయి, కొన్ని జరగలేదు అనుకొని చేయొద్దండి. ఎక్కువ మంది అలా ఉన్నాం. అసలు ఏమీ జరగలేదు ఈ సంవత్సరం, నాకు నేను ఏదనుకున్నానో ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నాను, జాన్లో అనుకున్నది డిసెంబర్ దాకా అలాగే ఉందనుకొని చేయొద్దండి. ఎందుకో తెలుసా? గాడ్ చేంజెస్ ద ప్లాన్స్ ఆఫ్ మ్యాన్. అంటే దేవుడు ఒక్కొక్కసారి మానవుడు వేసుకున్న ప్లాన్స్ కానీ ప్రణాళికలు కానీ దేవుడు మారుస్తూ ఉంటాడు. ఎలా మారుస్తూ ఉంటాడు అనేది ఈరోజు మన వాక్యంలో చూద్దాం. చాలామంది ఇప్పుడు ఒక ఫేమస్ పాట కూడా వచ్చింది మనకి. ఏంటంటే పాట ఏమన్నా విన్నారా? పాట కథ మొత్తం మార్చగలడు. ఇంకా నాకు వినిపించట్లా. మీరు విన్నారా? కథ మొత్తం దేవుడు కథ మొత్తం మార్చగలడు. ఆ పాట ఎంత ఫేమస్ అయిందంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వినిపించే పాటలు. కానీ మీరు సరిగ్గా మనం ఆలోచన చేస్తే ఈరోజు దేవుడు మీరు వేసుకున్న ప్రణాళికలు లేదా ప్లాన్స్ ఏమైతే ఉన్నాయో ఒక్కొక్కసారి దేవుడు మీ ప్లాన్ అని అడ్డగిస్తాడు. ఒక్కొక్కసారి మీరు వేసుకున్న ప్లాన్ని దేవుడు ఇంకోలా తీసుకెళ్తాడు. ఒక్కొక్కసారి మీరు వేసుకున్న ప్లాను ఉల్టా కంప్లీట్ రివర్స్ అయిపోద్ది. చూద్దాం మన బైబిల్లో దేవుడు ఎన్ని ప్లాన్స్ని అడ్డగించాడో, ఎన్ని ప్లాన్స్ని ఆయన చిత్తంలో తీసుకెళ్ళాడో, ఎన్ని ప్లాన్స్ని కంప్లీట్గా మార్చాడో ఈరోజు మనం చూద్దాం. ఎందుకంటే మనకి పాట మొత్తంలో కన్నా ఆ 2 లైన్లు అంటే చాలా ఇష్టం మనకి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఇదే ఆ పాట అంతా ఎవరికి గుర్తుండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనకేంటో తెలుసా? నా కథ మారిపోవాలి. ఎలా మారిపోవాలి? నీకు నచ్చినట్టుగా మారిపోవాలి, దేవునికి నచ్చినట్టుగా కాదు. మనకి ఎందుకు నచ్చింది తెలుసా? పదాలు 2ని కథ మొత్తం మార్చేస్తాడు దేవుడు. ఎందుకంటే నేనేమనుకుంటున్నానో అది జరుగుతుంది అనుకుంటున్నారు. అది అవివేకమండి. దేవుడు కథ మార్చాడంటే ఆయన చిత్తానుసారంగా మారుస్తాడు, ఆయన చిత్తంలో తీసుకెళ్ళడానికి మారుస్తాడు తప్ప నీ ఇష్టానంగా ఉండడానికి దేవుడు కథ మార్చడు. అందుకే ఆ రాసిన ఆయన ఎందుకు రాశాడు నాకు తెలియదు, కానీ ఆ 2 లైన్లు మాత్రం మన అందరికీ చాలా ఇష్టం. ఎందుకంటే నాకు నచ్చినట్టుగా దేవుడు మార్చేస్తాడేమో నా కథని. నీకు నచ్చినట్టుగా దేవుడు ఎప్పుడు కథ మార్చడు, కానీ దేవునికి అనుగుణంగా, దేవుని చిత్తానికి అనుగుణంగా దేవుడు ప్లాన్ మారుస్తూ ఉంటాడు. హల్లెలూయా. మనకి చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం చదివితే ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ. నీ పట్ల ఏమైనా చదివి వినిపిస్తారా? నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను అంటే వేరే ట్రాన్స్లేషన్లో ప్లాన్స్ అని ఉంటాయి. మన కొరకు దేవుడు ఉద్దేశించిన ప్లాన్స్ చెప్పండి. నేను ఎరుగుదును. చదవండి. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైనవే. ఏదైతే దేవుడు మన పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాలన్నీ ఎప్పుడైతే మన జీవితంలో ఉంటాయో మన జీవితము సమాధానంగా ఉంటుంది.
మన జీవితం సమాధానంగా ఎందుకు లేదు అంటే దేవుని ఉద్దేశాలు పక్కన పెట్టి మన ఉద్దేశాలు దేవుడు చేయాలనుకోవడం వల్ల మనకు సమాధానం ఉండటం లేదు. ఎప్పుడైతే దేవుని యొక్క ఉద్దేశాలు నా జీవితంలో మీ జీవితంలో ఉండాలనుకుంటారో మన జీవితాలు సమాధానంగా ఉంటాయి. ఆ ప్లాన్స్ అన్నీ కూడా ప్రాస్పరిటీ, సమృద్ధిగా ఉంటుంది. మనం ఒకవేళ ఇదే వచనాన్ని మీరు ఇంగ్లీష్లో చదివితే ఇట్ విల్ ప్రాస్పర్ అంటే ఏమవుతుంది? సమృద్ధి కలిగించే ప్రణాళికలు, సమృద్ధి కలిగించే ఉద్దేశాలు దేవుడు మన పట్ల ఉన్నాడు. కానీ మనకెందుకు చెప్పనా ఆ యొక్క సమృద్ధి కానీ ఆ యొక్క ఉద్దేశాలు కానీ ఆ యొక్క సమాధానం ఎందుకు రావట్లేదంటే దేవుని ప్రణాళికలు మన జీవితంలో నెరవేరాలనుకోవట్లేదు, కానీ మన ప్రణాళికలు దేవుడు చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఎప్పుడైతే నీ ఇష్టం దేవుడు చేయాలనుకుంటావో అది నీకు సమాధానం తీసుకురాలేకపోవచ్చు. కానీ దేవుని ఇష్టాన్ని నీ జీవితంలో అంగీకరించారనుకోండి ఖచ్చితంగా సమాధానం వస్తుంది, ఖచ్చితంగా సమాధానం వస్తుంది. అంతే దేవుడు ఎప్పుడు కూడా ఆయన ప్రణాళికలు ఎలా ఉంటాయంటే ఆయన చిత్తంలోకి తీసుకెళ్ళడానికే ఉంటాయి. ఆయనకు ఒక చిత్తం ఉంటుంది. ఆ చిత్తానుసారంగా మనం వెళ్ళట్లేదు అనుకోండి దేవుడు ఇంటర్వ్యూన్ అయ్యి దేవుడు మధ్యలో వచ్చి మళ్ళీ ఆయన చిత్తంలోకి మనం తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు క్రిస్మస్ సీజన్ మనందరం కూడా మనం ఏం చేసుకుంటాం? December 25th అంటే క్రిస్మస్. అన్ని క్రిస్మస్ గురించి చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. ఈరోజు ఒక ఆయన వేసుకున్న ప్లాన్ని, ఒక ఆయన వేసుకున్న ప్రణాళికని దేవుడు ఎలా మార్చాడో చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుంచి చదవండి ఎవరన్నా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుంచి. యేసుక్రీస్తు జనన విధమనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి. ఆయన ఎవరండి? యోసేపు అయిన ఆయనతో ప్రదానం చేయబడింది మేరీకి. ఆయన ఎటువంటి వాడు? ఎటువంటి వాడండి? నీతిమంతుడు. గుర్తుపెట్టుకోండి. ఆమెను అవమానపరచకుండా రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. రహస్యంగా విడనాడాలని ఉద్దేశించాడు. యోసేపు గారి ప్లాన్ ఏంటంటే ఆయన నీతిమంతుడు కాబట్టి గోల చేయకుండా చాలా ప్రశాంతంగా ఒక రహస్యంగా ఈ ఎవరినైతే ప్రదానం చేయబడిన స్త్రీ ఉందో మేరీ గారు ఉన్నారో ఆవిడ్ని ఏం చేయాలి? విడనాడాలి. అదే కదా ప్లాను. వెరీ గుడ్. ప్లాన్ కూడా పక్కా. ఆయన మనసులో ఏముందో తెలుసా? ఎందుకంటే సొసైటీకి భయపడి బయట ఉన్న ప్రజలకు భయపడి దీన్ని నేను తీసుకోవడం కన్నా వదిలిపెడితే నా జీవితం బాగుంటుంది అనుకున్నాడు. అంతే కదా. ఎప్పుడైతే ఆయన జీవితం బాగుంటుంది అనుకున్నాడో నీతిమంతుడు కాబట్టి రహస్యంగా ఈ స్త్రీని విడనాడాలి అని అనుకున్నాడు. ఇది యోసేపు ఆలోచించిన ప్రణాళిక, యోసేపు వేసుకున్న ప్లాన్. ఎందుకు? ఆయనకి దూరంగా వెళ్ళిపోతే ఈ తలనొప్పంతా నాకు ఉండదురా బాబు అనుకున్నాడు. అంతే కదండి. అంతే. చదవండి తర్వాత. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నముందు అతనికి ప్రభుదూత స్వప్నములో వచ్చి ఈ ప్లాన్ ఏవైతే వేసుకున్నాడో ఆ ప్లాన్ అడ్డగించింది. బాబు నువ్వు వేసుకున్న ప్లాన్ కరెక్ట్ కాదయ్యా, నువ్వు అనుకున్నది ఇది కరెక్ట్ కాదు, ఈ ప్రణాళిక కరెక్ట్ కాదు, నువ్వు ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ దేవుని వల్ల వచ్చినది, నువ్వు ఆవిడతో కూడా ఉండు, భారీగా అంగీకరించు అని ఎప్పుడైతే ప్రభు దూత ద్వారా సమాచారం ఇచ్చాడో ఒరిజినల్గా ఉంచుకున్న ప్లాన్ ఏంటండి? ఏం చేయాలి? విడనాడాలి. కానీ దేవుడు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో, ఎప్పుడైతే దేవుడు ఎంటర్ అయ్యి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ద్వారా వచ్చినది బాబు ఇది అని ఒక దేవదూతతో ఎప్పుడైతే ఆయన మాట్లాడించాడో యోసేపు వేసుకున్న ప్లాన్ అని ఎగ్జిక్యూట్ చేయలేదు. ఒకసారి మన జీవితంలో కూడా మనం ప్లాన్ వేసుకుంటాం. ఇలా జరగాలి, ఇలా జరగాలి, ఇలా జరగాలి, ఇదే కరెక్ట్ నా జీవితానికి, ఇలాగెళ్తేనే నేను బాగుపడతాను, ఇలాగెళ్తే నా జీవితం ఎక్కడో ఉంటుంది, లేదంటే నేను ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాను అనుకుంటావు. ఒక్కొక్కసారి దేవుడు మనం వేసుకున్న ప్రణాళిక ఆయన చిత్తానుసారంగా ఉండడానికి ఆ యొక్క ప్లాన్ని ఆపడానికి దేవదూతలను కూడా పంపిస్తాడు. అది వాక్యం ద్వారా మాట్లాడవచ్చు, ప్రార్థన ద్వారా మాట్లాడవచ్చు, దైవజనుడి ద్వారా మాట్లాడవచ్చు, నీ స్నేహితుల ద్వారా మాట్లాడవచ్చు. ఆయన ఇంటర్వ్యూని అయ్యి ఏం చేస్తారో తెలుసా? నువ్వు వేసుకున్న ప్లాన్ అని ఆయన చిత్తంలోకి తీసుకెళ్తాడు. యోసేపు అనుకున్నది ఏంటంటే విడనాడాలి, రహస్యంగా విడనాడాలి.
ఇంగ్లీష్లో టు డివోర్స్ హర్ అని ఉంటుంది, అంటే విడిచి వెళ్ళిపోవాలి. కానీ దేవుని చిత్తంలోకి తీసుకెళ్ళడానికి, దేవునికి ఏదైతే ప్రాఫెసీస్ ఉన్నాయో అవన్నీ నెరవేరడానికి దేవదూత ద్వారా యోసేపు వేసుకున్న ప్రణాళిక మారిపోయిందా లేదా? మారిపోయిందా లేదా? ఎందుకో తెలుసా? ఆయన నీతిమంతుడు కాబట్టి. దేవుడు ఎవరికి ప్లాన్ ఎంటర్ పెడతారో తెలుసా? ఎవరైతే నీతిగా ఉంటారో, ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో, ఎవరైతే దేవునికి అనుగుణంగా ఉంటారో వాళ్ళ ప్రణాళికను దేవుని చిత్తంగా మార్చుకుంటాడు తప్ప ఇష్టానుసారమైన జీవితాలు చేసుకుంటూ దేవుడు నా జీవితాన్ని మారుస్తాడు, ఇష్టానుసారంగా ఉంటూ నేను వేసుకున్న ప్లాన్ మారుస్తాడు అనుకోకుండా, అది బుద్ధిహీనత. మీరు నీతిమంతులుగా ఉండండి, పరిశుద్ధులుగా ఉండండి, దేవుని బిడ్డల్లా ఉండండి, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండండి. ఒకవేళ మీరు తప్పిదమ్ముతో, మీకు తెలియకుండా, మీకు జ్ఞానం లేకుండా ఒకవేళ మీరు తప్పిదమ్ముతో వేసిన ప్రణాళికలు దేవుడు కరెక్ట్ చేస్తాడు. కొంతమంది ప్లాన్ చేస్తారు, అలా తెలుసా? కుటుంబాలు పాడైపోవడానికి, అవునా? మ్యారేజెస్ బ్రేక్ అయిపోవడానికి, దానికి కూడా ప్లానింగ్ ఉంటుంది. ఉంటుందా లేదా? ఉంటుందా? ఉంటుంది. అది చాలా ప్లానింగ్స్ ఉంటాయి. అవతరుడు జాబ్ తీయించేయడానికి, ఎవరికైనా లాభం వస్తుంటే ఆ లాభాన్ని కూడా పోయేలాగా ఎన్నో ప్లాన్లు చేస్తారు. మంచికి ప్లాన్ చేస్తామో, చెడుకి ప్లాన్ చేస్తామో. కానీ కూడా తెలుసా, నువ్వు ఎప్పుడైతే నీతిమంతుడిగా ఉంటావో, పొరపాటున ఒకవేళ నీ యొక్క ఆలోచన దేవుని చిత్తంలో లేకపోతే దేవుడు తన చిత్తంలోకి మార్చుకుంటాడు. బుద్ధిహీనతో, అవివేకంతో, దుష్టత్వంతో ఏ ప్లాన్ పడితే ఆ ప్లాన్ వేసుకుని దేవుడు మారుస్తాడు అనుకుంటే అది బుద్ధిహీనత. ఇష్టానుసారంగా మనం ఉంటే, జీవితం ఉంటే దేవుడు నీ కథ మార్చడు. స్టేటస్ పెట్టుకుంటే దేవుడు నీ కథ మార్చడు. పుస్తకంలో రాసుకుంటే దేవుడు నీ కథ మార్చడు. దేవుడు నీ కథ మార్చాలన్నా, దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల నెరవేరాలన్నా నీకు కావాల్సింది ఏంటో తెలుసా? నీతిమంతుడిగా ఉండాలి. దేవుని యొక్క నీతిని వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి. అప్పుడు దేవుడు మీరు వేసుకున్న ప్రణాళికలను సరిచేసే దేవుడు. హల్లెలూయా. కానీ మనం బాగా అర్థం చేసుకొని, అంటే ఈ యొక్క సంవత్సర కాలంలో చాలా విషయాల్లో మీరు ఏదైతే అనుకున్నారో అది నెరవేరలేదంటే మీరు బాధపడకండి. ఒకవేళ సమయం ఇంకా ఉందేమో, లేదంటే అది మీకు మంచిది కాదేమో, అది మీ జీవితానికి, మీ కుటుంబానికి, మీ ఆధ్యాత్మిక జీవితానికి మీరు వేసుకున్న ప్రణాళిక మంచిది కాదేమో. దేవుని కొరకు కనిపెట్టి ఉండండి. వచ్చే సంవత్సరం దేవుడు మీకు ఆయన యొక్క ప్రణాళికను మీకు బయలుపరుస్తాడనే ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. అప్పుడే దేవుని ప్రణాళిక మనకు అర్థమవుతుంది అన్నమాట. చాలామందికి నేను ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి చాలా సుపరిచితుడు. సండే స్కూల్లో ఆ కథ అంటే మనందరికీ చాలా ఇష్టం. చెప్పండి ఏంటో? సండే స్కూల్కి వెళ్ళామంటే ఆ కథ అంటే మనకి చాలా ఇష్టం. చిన్నప్పుడైతే నాకు వండర్ కూడా, ఇది అసలు ఎలా జరిగింది అని. చెప్పండి ఎవరైనా? సండే స్కూల్కి వెళ్ళలేదా? ఒక వ్యక్తి పెద్ద చేప కడుపులో ఉన్నాడు కదా 3 రోజులు. ఎవరైనా? యోనా ఏం చేశారు తెలుసా? దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని చేయకుండా, దేవుని చిత్తం ఆల్రెడీ చెప్పాడు దేవుడు. అయ్యా నువ్వు ఇక్కడికి వెళ్ళాలి, పలానా పట్టణానికి వెళ్ళాలి, నిలువే పట్టణానికి వెళ్ళాలి, నేను చెప్పింది నువ్వు చేయాలి అని చెప్పినప్పుడు దేవుని చిత్తము ఎరిగిన వ్యక్తి దేవునికి వ్యతిరేకం అయిపోయాడు. ఎందుకో తెలుసా? ఆయన సొంతంగా ప్లాన్ వేశాడు. ఏం చేశాడు? సొంతంగా ప్లాన్ చేసుకున్నాడు. అప్పుడు ఏమైంది? సొంతంగా ప్లాన్ చేస్తే చెప్తారు ఎవరైనా? ఏమొచ్చాయి? కష్టాలు, కన్నీళ్ళు, తుఫాను. ఆఖరికి ఏం చేస్తారు? తీసుకెళ్ళి సముద్రంలో వేస్తారు లేదా? ఎప్పుడైతే దేవుని చిత్తం నీకు బయలుపరిచిన తర్వాత కూడా దేవునికి వ్యతిరేకంగా వెళ్ళావంటే మునిగిపోతావు. నీకు తెలుసు నీకు దేవుని చిత్తంలో ఇది లేదని, నీకు తెలుసు ఇది దేవుని చిత్తం కాదని, అయినా కూడా మూర్ఖత్వంతో దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడైనా వెళ్ళామనుకోండి మునిగిపోవడం కంపల్సరీ. ఆయన పశ్చాత్తాపడ్డాడు కాబట్టి బయటకు వచ్చాడు. ఆయన ఒకవేళ పశ్చాత్తాపడకపోతే నాకు ఒక నాకు డౌట్ వస్తుంటుంది. పశ్చాత్తాపడ్డాడా లేదా? ఆయన 3 రోజులు చేప కడుపులో ఉండి ప్రార్థన చేసి పశ్చాత్తాపడ్డాడు కాబట్టే ఆయన బయటికి రావడానికి ఆస్కారం ఉంది. మరి నీ దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి? మనకు అదే చాలా పెద్ద ప్రశ్న అందరికీ. దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి?
ఇదే దేవుని చిత్తం. ఏది? మన వాక్యమే దేవుని చిత్తం. ఈ చిత్తాన్ని మీరు బాగా చదివితే దేవుని చిత్తం మీకు తెలిసిపోతుంది. దీన్ని రిటన్ విల్ ఆఫ్ గాడ్. ఏది చెయ్యొచ్చు, ఏది చెయ్యకూడదు, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదు, దేవునితో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని ప్రతీది కూడా దేవుని చిత్తం. ఇది తెలుసు మీకు. నేను ఈ పని చేయకూడదు, నేను పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకోకూడదు, పరాయి పురుషుడితో సంబంధం పెట్టుకోకూడదు అని అది దేవుని చిత్తం కాదు అని తెలుసు. అయినా వెళ్ళారంటే, నేను దొంగలించకూడదు అయినా చేశారంటే, నేను వేరే వేరే దేవతలను నేను పూజించకూడదు అయినా చేశారంటే, దేవుని చిత్తంలో వద్దు అని చెప్పిన దానికి వ్యతిరేకముగా వెళ్ళి మీరు చేశారనుకోండి, ఖచ్చితంగా దాని ప్రతిఫలము మీరు చూస్తారు. అన్యజనులతో ఉండొద్దు అన్నారనుకోండి, మనం ఉంటాం. వివాహం చేసుకోవద్దు అన్నారు అనుకోండి, చేసుకుంటాం. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తారు. వ్యతిరేకంగా వెళ్ళి ఏమనుకుంటారు తెలుసా? దేవుని చిత్తం కన్నా నా ప్రణాళిక చాలా గొప్పది, నా జీవితం బాగుంటుంది అనుకుంటారు. నేను చెప్తున్నాను నాకున్న అనుభవంతో, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి నాశనమైన వాళ్ళు తప్ప బాగుపడిన వాళ్ళు ఎవరూ లేరు. ఈ సంవత్సరంలో ఒకవేళ మీరు అందరూ కూడా దేవుని చిత్తం తెలిసినా కూడా ఒకవేళ మీరు దేవుని చిత్తానికి ఆపోజిట్గా వెళ్తున్నారు అనుకోండి, దిస్ ఈజ్ అ టైమ్ టు కరెక్ట్. ఇప్పుడు మీరు సరి చేసుకోండి. దేవుడు చెప్తున్నాడు, ఇది నా చిత్తము కాదు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఈ సంవత్సరం అంతా నువ్వు ఇల్లు కడదామని ట్రై చేసావు, నీ సొంత ఆలోచనతో, సొంత ప్రణాళికతో, కానీ కట్టలేకపోయావంటే అది దేవుని చిత్తమో కాదో ముందు తెలుసుకోండి. మనం ఏం తెలుసుకుంటాం తెలుసా? బ్యాంకు వాడి చిత్తమో కాదో తెలుసుకుంటాం ముందు. అవునా? ముందు బ్యాంకు వాడి చిత్తం అయితే ఓకే, దూకేయడమే. కానీ దేవుని చిత్తమా కదా? ప్రతిదీ మనకు తెలుసు. నీ ఆలోచన వేసేటప్పుడే, నీ ఆలోచన మొదలైనప్పుడే తెలుసు ఇది దేవుని చిత్తం కాదు అని. అయినా కూడా రివర్స్. ఎందుకు తెలుసా? దేవుని చిత్తం కాందానికి వ్యతిరేకంగా వెళ్ళిన ఎవ్వరూ కూడా వాళ్ళు అనుకున్న ప్లాన్ ఎప్పుడూ రీచ్ అవ్వలేదండి. కాబట్టి ఈ సంవత్సరంలో మీరు ఏదైనా ప్లాన్ వేసుకున్నారేమో, ప్రణాళిక వేసుకున్నారేమో, అది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉందేమో, అందుకనే ఈ రోజు వరకు అది జరగలేదు, ఇంకా జరగదు కూడా. దేవుని చిత్తానుసారంగా లేకుండా ఏది కూడా మన జీవితంలో మనకి ఎప్పుడు జరగదు. ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, నాకు మరో అవకాశం వచ్చినట్టు, ఈ సంవత్సరం ఆఖరిలో మీరు తీసుకున్న ప్రణాళిక, మీరు వేసుకున్న ఒక బాట దేవునికి వ్యతిరేకంగా ఉందనుకోండి, పశ్చాత్తాపడండి. వచ్చే సంవత్సరం దేవుడు ఆయన చిత్తాన్ని మీకు తెలియజేస్తాడు. ఈ సంవత్సరం అంతా కూడా చాలా గోజాడారు దేవుడిని, అయ్యా అయ్యా అని గోజాడారు, కానీ మీకు సమాధానం రావట్లేదంటే ఒకవేళ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నారేమో. ఓ పెద్ద ఆయన ఉంటాడు, మన బాగా పరిచయమైనడు, ఆయన రాజు కూడా. ఎవరండి? ఫేవరెట్ అందరికీ. చెడుకైనా ఆయనే చూపిస్తాం, మంచికైనా ఆయనే చూపిస్తాం. ఎవరిని? మంచిగానే ఆయన చూపిస్తాం. ఒక వ్యక్తికి మంచి చెప్పాలన్నా కూడా మన ఆయన గురించి చెప్తాం, చెడు చెప్పాలన్నా కూడా ఆయన గురించి చెప్తాం. ఎవరు? దావీదు. ఇలా ఉండకూడదు బెర్షెబాతో అన్నట్టు ఆయన గురించి చెప్తాం. దేవుని హృదయానుసారుడిగా ఉండాలని ఆయన గురించి చెప్తాం మనం. ఆయన దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళాడు. ఆ స్త్రీతో, ఆ కన్న బిడ్డ ఏదైతే ఉన్నారో బెర్షెబాతో, ఆ బిడ్డ కోసం ఎన్ని రోజులు ప్రార్థించాడండి? ఎన్ని రోజులే? 7 రోజులు ప్రార్థించాడు. తర్వాత ఆ బిడ్డ చనిపోవడం తెలిసిన తర్వాత లేచి వెళ్ళి మళ్ళీ మామూలుగానే ఉన్నాడు ఆయన. మరి ఎందుకు ఆ బిడ్డని నాకు సందేహం వచ్చింది. దేవుడు ఎన్నోసార్లు ఎంతోమందిని లేపాడు కదా. దావీదు అంత నిష్టగా 7 రోజులు ప్రార్థించినప్పుడు ఆ బిడ్డని ఎందుకు దేవుడు లేపలేదు తెలుసా? పశ్చాత్తాపం లేని ప్రార్థన అది. అప్పటికింకా దావీదు పశ్చాత్తాపడలా. అప్పటికింకా నాతాను వచ్చి నువ్వు చేసింది తప్పని ఆయనతో చెప్పలా. పశ్చాత్తాపం లేకుండా గర్వంతో ప్రార్థించాడు. ఎందుకు నా దేవుడు ఎందుకు చేయడండి? పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి, గర్వంతో కాదు. దేవుని దగ్గర గర్వంతో ఉండకూడదు, హంబుల్గా ఉండాలి, నెమ్మదత్వంతో ఉండాలి. మనం ఎలా ఉండంటే, ఆత్మ విషయమై దీనిలేని వారు ధన్యులు, వారు దేవుని. మనం అంత దీనులుగా ఉండాలి. అక్కడ దావీదు అన్ని రోజులు ప్రార్థించినా కూడా పశ్చాత్తాపం లేని ప్రార్థనకు దేవుడు సమాధానం ఇవ్వడు.
ఒకవేళ నీ ప్రణాళిక తప్పు అనుకోండి, దేవునికి వ్యతిరేకంగా ఉందనుకోండి, ఈరోజు మీకు దేవుడు మళ్ళీ చెప్తున్నాడు, పశ్చాత్తాపపడండి. దేవా నన్ను క్షమించు, నాకు తెలిసి కూడా నేను మీకు వ్యతిరేకంగా జీవిస్తున్నాను, నాకు తెలిసి కూడా నా ప్రణాళికలన్నీ కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నాయి అని పశ్చాత్తాపడండి. ఒక నూతన సంవత్సరంలో దేవుడు మీకు ఒక నూతన ప్రణాళిక ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మన కొత్త నిబంధనలను కూడా చూసుకుంటే మన అందరికి చాలా ఆల్మోస్ట్ కొత్త నిబంధన అంతా కూడా ఎవరు రాశారు? ఆల్మోస్ట్ ఒక 3/4 ఎవరు రాశారు? పౌలు రాశారు. పౌలు ప్లాన్ ఏంటో తెలుసా? ఆయన ప్లాన్ ఏంటో తెలుసా మీకు? చూడండి, చదువుదాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1-2 చూస్తే ఆయన ప్లాన్ ఏంటో తెలుసా? ఆయన ఫస్ట్ ప్లాన్, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గముందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అంటే ఇప్పుడు ఆయన డమాస్కస్ ఎందుకు వెళ్ళాలనుకున్నాడు? ప్లాన్ ఏంటి? స్త్రీలను కానీ పురుషులను కానీ వీళ్ళందరినీ బందీలు చేసి ఎక్కడ తీసుకెళ్ళాలి? ఎక్కడికి తీసుకెళ్ళాలి? చదివారు కదా, ఎక్కడ తీసుకెళ్ళాలి? యెరూషలేము తీసుకుని పోవాలి. ఆయన ప్లాన్ ఏంటంటే ఎవరైతే యేసు ప్రభువుని విశ్వసిస్తున్నారో వాళ్ళందరినీ కూడా చంపేయాలి, బాధ పెట్టాలి, కొట్టేయాలి. ఇదే కదా ఆయన ప్లాన్. అప్పటి వరకు అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం వరకు ఉన్న ప్లాన్ ఏంటో తెలుసా? ఆయనకి దేవునికి వ్యతిరేకంగా ఉండాలనుకున్నాడు, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఉండాలనుకున్నాడు, దేవుని సువార్త చెప్పేవాళ్ళు వ్యతిరేకంగా ఉండాలనుకున్నాడు. కానీ అదే టైంలో దేవుడు ఏం చేశాడు తెలుసా? రోల్స్ రివర్స్ అన్నమాట. డమాస్కస్లోనే కదా ఆయన యేసు ప్రభువుతో ఎన్కౌంటర్ అయింది. అక్కడే కదా, అయ్యా నువ్వెవరు అన్నప్పుడు నువ్వు హింసించే యేసు నేనే అన్నారు. ఆయన ప్లాన్ ఏంటి? అందరినీ హింసించాలి, నాశనం చేయాలి, స్త్రీలైతేనో పురుషులైతేనో వీళ్ళెవరిని బ్రతకనివ్వకూడదు అనుకున్న ప్లాన్ని దేవుడు సజీవుడైన దేవుడిని నమ్మేలా చేశారు, ఆయన కొరకు ప్రాణమిచ్చేలా చేశారు, ఆయన కొరకు ఎన్నో ప్రాంతాలు తిరిగి సువార్త చెప్పేలా చేశాడు. ఈరోజు కూడా ఆయన రాసిన ప్రతి లేఖనాన్ని మనం చదువుతున్నామా లేదా? చదవట్లేదా? అది దేవుని ప్లాన్. పౌలు ప్లాన్ ఏమో వేరు, సౌలు ప్లాన్ వేరు, పౌలు ప్లాన్ వేరు. సౌలేమో చంపాలనుకున్నాడు, పౌలేమో బ్రతికించాలనుకున్నాడు. సౌలేమో అందరినీ కష్టపెట్టాలి, ఇబ్బంది పెట్టాలి, నాశనం చేయాలనుకున్నాడు. పౌలేమో అందరినీ నిత్య మార్గంలోకి తీసుకెళ్లాలనుకున్నాడు. ఇద్దరికి ఉన్న తేడా ఏంటో తెలుసా? మీకు? సౌలు తన ప్లాన్ కావాలనుకున్నాడు, పౌలు దేవుడి చిత్తానికి లోబడ్డాడు. అందుకే ఆయన పేరు సౌలు పౌలుగా మార్చబడింది. చాలామంది అనుకుంటారు సౌలు పౌలుగా మార్చబడిందని. ఎక్కడుంది బైబిల్లో? ఎక్కడా లేదు. మీకు తెలుసా? తర్వాత చూడండి కావాలంటే. ఎవరు మార్చలేదు. అబ్రహాంని అబ్రహాంగా మార్చినట్టు, సారాయిని సారాగా మార్చినట్టు, అలాగే యాకోబుని ఇజ్రాయేల్గా మార్చినట్టు సౌలుని పౌలుగా ఎవరు మార్చలేదు. దేవుడు కూడా మార్చలేదు. తర్జుమా చేసేటప్పుడు మనం తర్జుమా చేసేటప్పుడు సౌలుని వాళ్ళు పౌలుగా రాస్తారన్నమాట. అంతే తప్ప సౌలు పౌలు ఇద్దరు వ్యక్తులు కాదు, ఇద్దరు ఒక్కటే. ఒక ఆయన ఆ సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడు తెలుసా? ఆయన చిత్తానుసారంగా ఉండేవాడు. కానీ ఎప్పుడైతే దేవునితో ఎన్కౌంటర్ అయ్యాడో అక్కడి నుంచి పాల్ 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 అని రాయబడింది ఇంగ్లీష్లో. కానీ రెండు ఒకటే. సౌలన్నా పౌలన్నా లిటరేచర్గా తీసుకుంటే రెండు సేమ్ పేర్లు, రెండు డిఫరెంట్ పేర్లు కాదు. తర్జుమాలో సౌలు పాల్ అయ్యాడు తప్ప ఎవరు కూడా సౌలుని పాల్ అని పేరు పెట్టలేదండి. కానీ ఏంటి డిఫరెన్స్ తెలుసా? దేవుని చిత్తానికి ఎప్పుడైతే ఆయన తల ఉంచాడో ఆయనని ఎక్కడున్నారంటే మనందరినీ కూడా నిత్య జీవంలో తీసుకెళ్ళడానికి ఎంతో ప్రయత్నించిన వ్యక్తి. ఆయన ప్లాన్ అని మొత్తం మార్చేశాడు దేవుడు. ఆయన ప్లాన్ ఏముంది? డిస్ట్రక్షన్, నాశనం చేయాలని. కానీ దేవుని ప్లాన్ అంటే తెలుసా? కన్స్ట్రక్షన్. అంటే ఏంటి? నిలబెట్టాలి, సువార్త చెప్పాలి,
విశ్వాసులు నిలబెట్టాలని ఎప్పుడైతే దేవుని ప్రణాళికలోకి వచ్చాడో పౌలుని దేవుడు బలంగా వాడుకున్నాడు. ఈరోజు మీరు కూడా ఎప్పుడైతే దేవుని దగ్గర సాగిలి పడతామో, ఎప్పుడైతే దేవుని చిత్తానికి మనం సమర్పించుకుంటామో, సౌలుని ఎలాగైతే పౌలుని సువార్తకు వాడుకున్నారో మనల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. కానీ కావాల్సిన సమర్పణ కావాలి. ఏం కావాలి? సమర్పణ కావాలి. మనలో లేనిదే అది. నువ్వు ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటావో, ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తానికి లోబడతావో, దేవుని యొక్క ప్రణాళిక మన జీవితాల్లో వర్ధిల్లుతుంది. కానీ మనకేందో తెలుసా, మనం దేవునికి లోబడం, దేవునికి మనం సర్దుకుపోం, అప్పుడేమో తెలుసా, ఆయన ప్రణాళిక దూరం అయిపోతూ ఉంటుంది. ఏమవుతుంటుందండి? దూరం అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు సౌలు విషయంలో ఒక డివైన్ ఇంటరప్షన్ చేశాడు. అంటే తెలుసా, ఆయన ప్రణాళికను అడ్డగించాడు. నువ్వు వెళ్ళేది తప్పు, ఇది నీ మార్గం, ఇది నేను ఎంచుకున్న నీ మార్గం అని ఎప్పుడైతే సౌలుకి చూపించాడో, ఈ రోజు వరకు కూడా మనం దేవునితో ఎలా ఉండాలి, ఏం చేయాలని ప్రతిదీ కూడా స్పష్టంగా రాశాడు ఆయన రాసిన పత్రికల్లో. మొదటి వ్యక్తి ఆయన యోసేపు, ఆయన వేసుకున్న ప్లాన్ అని దేవుడు ఏం చేశాడు? మార్చేశాడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు కాబట్టి. రెండో వ్యక్తి యోనా, దేవునికి వ్యతిరేకంగా ప్లాన్ వేశాడు, పశ్చాత్తాపడ్డాడు కాబట్టి మళ్ళీ బయటకు వచ్చాడు, కానీ లేకపోతే వచ్చి ఉండేవాడు కాదు. మూడో వ్యక్తి సౌలు, ఎప్పుడైతే ఆదనగా సమర్పించుకున్నాడో ఆయన ఆలోచన ప్లాన్ పోయింది, దేవుని చిత్తానుసారంగా ఉన్నాడు. కాబట్టి ఇంకా దేవుని ప్లాను చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది కూడా. ఎవరన్నా నాకు చదివి వినిపిస్తారా? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6 నుంచి మనం చదివితే, పౌలు శీలలు ఎక్కడికి వెళ్ళి వాళ్ళు చేద్దాం అనుకున్నారంటే ఆసియా ఖండానికి బెతేనియా ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పాలనుకున్నారు. కానీ ఇక్కడ తెలుసా, అక్కడికి వెళ్ళకుండా హర్సిడోని అనే ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పడానికి. ఎందుకంటే వాళ్ళ ప్లాన్ ఏంటి? ఆసియా ఖండానికి వెళ్ళాలి, బెతేనియా ప్రాంతానికి వెళ్ళాలి, సువార్త చెప్పాలి. కానీ దేవుని ప్లాన్ ఏంటి? వీళ్ళు మర్సిడోనియా వెళ్ళాలి అని చెప్పి ఆయనకు ఒక విజన్ వచ్చింది. చదవండి ఎవరైనా. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున ఏం చేశారంటండి? ఎవరు ఆటంకపరిచారు? పౌలు ప్లాన్ ఏంటి? ఆసియాలో వెళ్ళి వాక్యం చెప్పాలని. వాక్యం చెప్పడం మంచిదే కదా, సువార్త చెప్పడం మంచిదే కదా. అయినా కూడా దేవుని ప్లాన్ వేరు, పౌలు ప్లాన్ వేరు. పౌలు ఏమనుకున్నాడంటే ఆసియా ఖండానికి వెళ్ళి వాక్యం చెప్పాలనుకున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చెప్పాడు చూడండి, వినండి. వారు పృగియా గలతీయ ప్రదేశంలో ద్వారా వెళ్ళిరి, ముసియా దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. యేసు యొక్క ఆత్మ ఆయన్ని వెళ్ళనివ్వలేదు, బెతానియాలోకి వెళ్ళనివ్వలేదు, ఆసియా ఖండానికి వెళ్ళనివ్వలేదు. అంటే నువ్వు దేవుని సువార్త చెప్పడానికి కూడా నీ సొంత ప్లాన్లు పనిచేయవు. అదవుతుందని చెప్పింది. దేవుని సువార్త చెప్పడానికి కూడా మన సొంత ప్లాన్లు పనిచేయవు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపున్న ప్రాంతాలకే మనం వెళ్ళాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగైతే నిన్ను లీడ్ చేస్తాడో మనం అక్కడికి వెళ్ళినప్పుడే దేవుని యొక్క శక్తిని మనం చూడగలుగుతాం. ఇష్టానుసారంగా వెళ్ళిపోయాడు అనుకుందాం. ఎవరు? పౌలు. అప్పుడు అన్ని కార్యాలు చేయగలుగుతాడా? అక్కడ ఉంది కదా, ఆసియా ఖండంలో వాక్యం చెప్పకూడదని, బెతేనియాకి వెళ్ళొద్దని యేసు ఆత్మ వాళ్ళకి చెప్పింది. ఏమి చేయాలన్నా కూడా, అంటే ఒకసారి మనం అనుకుంటాము దేవుని సేవే కదా, దేవుని మాటలే కదా, మన ఇష్టానుసారంగా ప్లాన్ చేసుకుందాం. కుదరదు. అది దేవుని సేవ అయినా, నీ జీవితం అయినా, ఏదైనా కూడా, మీ వర్క్ అయినా, ఎనీథింగ్ దేవుని చిత్తానుసారంగానే ప్లాన్ చేయాలి. ఒక్కొక్కసారి మనలో అనుకుంటుందంటే పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేయాలనిపిస్తుంది. అప్పుడు అనుకుంటాము ప్రేయర్ చేయడం మంచిదే కదా, అవునా కదా, వెళ్ళి ప్రేయర్ చేస్తారా? దేవుడిని అడగాల, దేవా నా మనసులో ఈ తలంపు వచ్చింది, పలానా సహోదరు కోసం ప్రార్థించాలనిపిస్తుంది, నన్ను వెళ్ళి ప్రార్థించమంటారా అని అడిగినప్పుడు దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని అక్కడ పెడతాడు. వాళ్ళిద్దరూ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు అర్థం కావడానికి, ఆ యొక్క భార్యాభర్తలు బాగా గొడవ పడుతున్నారు అనుకోండి, వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ప్రార్థన చేస్తారంటే ఏం చేస్తారు? మిమ్మల్ని జస్ట్ గొడవ పడుతున్నారు, ఇద్దరు తిట్టుకుంటున్నారు అనుకోండి,
మీరు వెళ్ళి నేను అమ్మ ప్రేయర్ చేస్తానమ్మా అన్నారు అనుకోండి, ఏమవుతుంది? మిమ్మల్ని కొడతారు, ఆ తిట్లు మీకు వస్తాయి. అవునా కదా? అంటే ఏ సమయంలో ఏం చేయాలో కూడా మనకి జ్ఞానం కావాలి. మీరు చేసేది కరెక్టే, ప్రార్థించడం కరెక్టే, వాక్యం చెప్పడం కరెక్టే, సువార్త చెప్పడం కరెక్టే. ఏ సమయంలో చెప్తున్నారు? వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉన్నారా? లేదంటే వాళ్ళు సిద్ధంగా ఉండేటట్లు మీరు ముందే ప్రార్థించండి. దేవా నేను వెళ్తున్నాను, వాళ్ళు సిద్ధంగా ఉండాలి. లేదంటే మనం అనుకుంటాం ప్లాన్లు అంటే సువార్త చేయడానికి కూడా ఒక ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ కూడా దేవుని చిత్తానుసారంగా ఉండాలి. లేకపోతే ఇన్ని రోజులు, ఇన్ని సంఘాలు, ఇంతమంది పరిచర్య, కానీ చాలా కొద్ది మందిని మనం గుర్తుపెట్టుకుంటాం. అవునా కదా? దేవుని చేత పిలువబడిన వ్యక్తులు మాత్రం మనం గుర్తుపెట్టుకుంటాం. అంటే పేర్లు ప్రస్తావించడం అనవసరం. కానీ మీరు కూడా ఆలోచించండి. మీరు కరెక్ట్గా రాయమని చెప్పండి, మీకు ఎంతమంది దైవ సేవకులు తెలుసని. మీరు 10-15 మంది కన్నా ఎక్కువ రాయరు. అవునా కదా? ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా చేసిన సేవ వర్ధిల్లుతుంది. మన ఓన్గా మనం చేసుకుంటే అది వర్ధిల్లదండి. ఎందుకంటే దేవుని ప్రణాళిక ఎప్పుడు బలంగా ఉంటుంది కాబట్టి. యోసేపు వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ ప్లాన్ ఏంటండి? వాళ్ళ ప్లాన్ ఏంటి? యోసేపు అన్నదమ్ములు దూరం చేసేయాలి. యోసేపుని వాళ్ళ తండ్రి నుంచి దూరం చేసేయాలి. ఎందుకంటే తండ్రి చాలా ప్రేమిస్తున్నాడు కాబట్టి. వాళ్ళు అనుకున్నారు, వాళ్ళు తెలియక దూరం చేసేద్దాం, ఇది తీసుకెళ్ళి అమ్మేద్దాం. అమ్మేశారా లేదా? చూడండి, ఆదికాండం 50:20 తీయండి. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించును గాని, నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకై దేవుడు ఉద్దేశించాడు. దేవుడు మేలుకై ఉద్దేశించను. ఒక్కొక్కసారి మన ప్లాన్స్ చాలా డెవిల్గా ఉంటాయన్నమాట. ఈవిల్ ప్లాన్స్ ఉంటాయి మనకి. పలానా వ్యక్తి యొక్క క్యారెక్టర్ చంపేయాలా, పలానా వ్యక్తి యొక్క పేరు చెడ్డ పేరు చేసేయాలా, పలానా సంఘానికి చెడ్డ పేరు తెచ్చేయాలా, పలానా పాస్టర్కి చెడ్డ పేరు తెచ్చేయాలా, నా ఫ్రెండ్కి చెడ్డ పేరు తెచ్చేయాలని ఈవిల్గా ప్లాన్ చేస్తారనుకోండి. వీళ్ళ అన్నదమ్ములు చేసినట్టు దానిని కూడా దేవుడు మారుస్తాడు. ఎలా మారుస్తాడు తెలుసా? ఎవరికైతే మీరు కీడు చేయాలనుకున్నారో ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తాడు దేవుడు. ఏం చేస్తారండి? మీరు ఎవరైతే కీడు చేయాలనుకున్నారో ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తాడు దేవుడు. ఇక్కడ అదే కదా జరిగింది. యోసేపుకి కీడు తలపెట్టారు. వాళ్ళు తండ్రి నుంచి దూరం చేశారు, చంపేద్దాం అనుకున్నారు, మళ్ళీ వద్దు అనుకున్నారు. సరే ఎందులో బానిసత్వంలోకి ఇచ్చేద్దాం అనుకున్నారు, బానిసత్వంలోకి వెళ్ళాడు. అయినా కూడా ఏదైతే కీడు చేద్దాం అనుకున్నారో అదంతా కూడా యోసేపు మేలుకే అయింది తప్ప యోసేపు ఎప్పుడు కూడా కీడు అవ్వలేదు. మనం కూడా ఎవరినన్నా మనం కించపరచాలి, బాధ పెట్టాలి, ఏదో ఒకటి చేయాలని వాళ్ళ మీద మనకి చెడ్డ ఆలోచనలు ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తాడండి. చెప్పాడా లేదా గుణపాఠం? వాళ్ళ తమ్ముళ్ళకి చెప్పలేదా దేవుడు? యోసేపు తమ్ముళ్ళకి అదే అన్నదమ్ములకి గుణపాఠం చెప్పలేదా? కాబట్టి జాగ్రత్త. మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు, ఏమి ఆలోచిస్తున్నారు, ఏమి ప్రణాళిక కలిగి ఉన్నారు అనేది దేవుడు ఎప్పుడు మన మనసులు చూస్తాడు. ఎందుకంటే హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు కాబట్టి నీ హృదయంలో ఎంత కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయో దేవుని తెలుసు. బయటికి బాగున్నావా వదినా, బాగున్నాను భావానికి మీరు కౌగిలించుకోవచ్చు. మీ మనసు కానీ బాగాలేదనుకోండి, దేవుడు గమనిస్తాడు ఆ మనసుని. బయటికి ప్రేమ నటిస్తారు కానీ లోపల చాలా ద్వేషం ఉంటుంది. ఇక్కడ ఈ యోసేపు అన్నదమ్ములు కూడా అంతే. బయటికి చాలా ప్రేమ నటించారు కానీ లోపలంతా ద్వేషం. మనం కూడా అంతే. బయటికి మనకి ఎక్కడ లేని ప్రేమ చూపిస్తాం కానీ లోపల ఒకసారి అంతరంగంలో కానీ చెక్ చేస్తే మనకన్నా దుర్మార్గులు ఉండరండి, ఉండరు. ఓ మనిషి ఏమన్నా బాగుపడితే, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను ఈ మాట మా ఫెలోషిప్లో కూడా, ఎవరినన్నా మీరు ఆశీర్వదించినా కూడా ఏం చెప్తారండి? గాడ్ బ్లెస్ యూ అంటారు. ఎంతమంది విన్నారు ఈ పదం గాడ్ బ్లెస్ యూ అని? వినలేదు ఎవరని? గాడ్ బ్లెస్ యూ అనే పదం కూడా వినలేదా? విన్నారు కదా. నిజంగా దేవుడు ఆ వ్యక్తిని బ్లెస్ చేస్తే,
నేను ఎలా తీసుకుంటాను? మీరు ప్రే చేశారు, బ్లెస్ చేశారు, ఆ వ్యక్తి వచ్చి అన్న మీరు ప్రే చేశారన్నా, నాకు బ్లెస్సింగ్ ఇచ్చారు, దేవుడు నన్ను విపరీతంగా బ్లెస్ చేశాడంటే ఆ రోజు మీరు పడుకుంటారా? చెప్పండి నిజంగా. మీరిచ్చిన బ్లెస్సింగే దేవుడి ద్వారా గాడ్ బ్లెస్ యూ అన్నారు. ఆ వ్యక్తి వచ్చి అన్న ఆ రోజు మీరు ప్రేయర్ చేశారన్న, దేవుడు బ్లెస్ చేశాడు నన్ను అంటే, అక్క నన్ను బ్లెస్ చేశారు అక్క అంటే ఆ రోజు మనకు నిద్ర పట్టదు. అంటే వేషధారణమైన ఆశీర్వాదం కూడా ఇస్తారు. అంటే మనకి ఎప్పుడు ఇష్టం తెలుసా? దేవా వీళ్ళని ఆశీర్వదించు, కానీ నాకంటే కాదు. ఎట్లా అండి? దేవా ఈ యొక్క సహోదరిని ఆశీర్వదించు, కానీ నాకన్నా ఎక్కువ ఆశీర్వాదం రాకూడదు. పొరపాటున ఎక్కువ వచ్చిందనుకోండి, ఇంకా మనలో మొత్తం దేవుని మీద ఉన్న ఇంకా కోపం వచ్చేస్తుంది. నన్ను ఎందుకు వదిలేసావు అంటారు. అంటే బయటికి గాడ్ బ్లెస్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ నాన్న అని చెప్తూ ఉంటాం మనం అందరికీ. నిజంగా దేవుడు బ్లెస్ చేస్తే తీసుకునే హృదయం మీకుందా? నిజంగా దేవుడు మీరిచ్చిన బ్లెస్సింగ్కి దేవుని ద్వారా వాళ్ళు ఎక్కడికన్నా చాలా గొప్ప లేరు అనుకోండి, అప్పుడు ఏమంటారు తెలుసా? అంతా నా వల్లే. ఏమంటారు? అంతా ఆ రోజు ఆ టైంలో అంటే దేవునికి రావాల్సిన ఘనత కూడా దొబ్బేస్తారు. ఓ పక్కన బాధపడతారు, దేవుని ప్రశ్నిస్తారు, సమాధానం రాదు. ఎందుకంటే మీరు ఆలోచించేది కరెక్ట్ కాదు కదా. దేవుడు సమాధానం ఇవ్వడు. అప్పుడు ఆలోచించి ఇలా కాదు, ఇదంతా నా వల్లే అని చెప్తే అదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. వేషధారణ కలిగిన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మనసులో ఏమనుకుంటున్నారో అదే పలకాలి. మనసులోనేమో వేరే ఉంటుంది, పలికే మాటలేమో ఎక్కడెక్కడికో ఉంటాయి. ఒకప్పుడు మనం అలాంటి మాటలు పలికినప్పుడు దేవుడు, అది చెప్పాను కదా, గాడ్ బ్లెస్ యూ అన్నారు. నీ మనసులో ఏముంటుందో తెలుసా? దేవుడు బ్లెస్ చేయగానే నాకన్నా ఎక్కువ బ్లెస్ చేయకంటారు. వెంటనే దేవుడు వాళ్ళని 100 రెట్లుగా బ్లెస్ చేయడం అనుకోండి, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాలో ఫాల్ట్ ఏదో ఉందని. వాళ్ళలో ఫాల్ట్ కాదు, నీలోనే ఫాల్ట్ ఉంది. జాగ్రత్త. ఎటువంటి మాటలు పలుకుతున్నాం, ఎటువంటి మాటలు. ఊరికినే దేవుని వాక్యాన్ని కూడా వ్యంగ్యంగా లేదంటే దేవుని వాక్యాన్ని ఎటకారంగా కూడా చెప్పొద్దండి. అది నిజమైపోయిందనుకో తట్టుకోలేరు, మీరు తట్టుకోలేరు. దేవుడు నేను సమృద్ధిగా దీవించును కాక అన్నారనుకోండి, ఆ సమృద్ధి సూపర్ అయిందనుకోండి, అంతే. దేవా సమృద్ధి నాకు కావాలి. ఏం చేయాలి? ఆ సమృద్ధి. జాగ్రత్త. ఎవరితో దేవుని గురించి చెప్పినప్పుడు కపటమైన మాటలు చెప్పొద్దు. నీ మనసులో ఏదైతే ఉందో అది దేవుని దగ్గర పెట్టాలి. బాలాము గురించి మనందరికీ చాలా బాగా తెలుసు. బాలాం ప్లాన్ ఏంటండి? ఇజ్రాయేల్ ప్రజల్ని శపించాలి. కానీ దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదం పలికించాడు. ఇందా చెప్పాను కదా, ఎవరినన్నా మనం శపించాలనుకుంటే వాళ్ళు ఆశీర్వదింపబడతారు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు నీకు ఎలా కావాలి, అలా కావాలి, ఎలా కావాలి, అవన్నీ మనకు అవుతే వాళ్ళు మాత్రం చాలా బాగుంటారు. ఎవరినన్నా శపించాలనుకున్నా, ఎవరికన్నా వాళ్ళకి వ్యతిరేకంగా మనం చేయాలనుకుంటే జాగ్రత్త, అది నీకే రివర్స్ ఏమవుతుంది? మనకే వచ్చేది. జాగ్రత్త. బాలాం గదే కదా అయింది. అయిందా అవ్వలేదా? ఎన్నిసార్లు వెళ్ళాడు శపించడానికి? ఎన్నిసార్లు వచ్చాడు ఆ రాజు? ప్రతిసారి కూడా ఆశీర్వాదం ఇచ్చే వచ్చాడు ఆయన. మీరు ఎన్నిసార్లు ఎవరికైనా వెనకాల బ్యాడ్ ప్లాన్స్ చేశారనుకోండి, అది మీకే బ్యాడ్ ప్లాన్ అవుతుంది అనమాట. ఏదో మనకు సామెత ఉంటుంది కదా, ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళే పడ్డారు అన్నట్టు, ఎవరు వేసిన ప్లాన్లో వాళ్ళే పడతారు. ఎవరినో అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటారు నాకు చాలామంది. అందులో ఎవరినో చంపాలని చిన్న విషం కలుపుతారు టీలో. అది కలిసింది లేదు చూడడం, కానీ మళ్ళీ టేస్ట్ చేశారంటారు. ఏమైంది? విషం కలిపే టీలో అది బాగా మిక్స్ అయిందో లేదని ఒకసారి టేస్ట్ చేయడం అంటాడు. మనం అందరం అదే బ్యాచ్ అనమాట. జాగ్రత్త. మనం ఎవరికైనా విరోధంగా ఉండాలనుకుంటే దేవుడు మనకి విరోధి అయిపోతాడు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడంటే, నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించండి అని చెప్పాడు. కానీ మనం ఏంటో తెలుసా? విరోధం పెంచుకుంటూ ఉంటాం. దేవుని ప్రణాళికలు మన జీవితంలో నెరవటం లేదంటే, దేవుని ప్రణాళికలు మన జీవితంలో ఎదగటం లేదంటే, మన ప్లాన్స్ అన్నీ పోతున్నాయంటే జాగ్రత్త. ఎక్కడో నీకు దేవునికి తెలియని ఒక పెద్ద ఎడబాటు ఉంది.
నీ ఆలోచన కావచ్చు, నువ్వు చేసే పని కావచ్చు, లేదంటే నువ్వు తీసుకునే నిర్ణయం కావచ్చు, దేవునికి దూరం అయిపోయేమో జాగ్రత్తగా సరి చూసుకోండి. టవర్ ఆఫ్ బాబెల్ అంటారు, తెలుసు కదా? ఏంటండి అది? టవర్ ఆఫ్, చూడండి ఆదికాండం 11వ అధ్యాయము 6 నుంచి చదవండి ఎవరైనా. బాబెల్ టవర్ కడదామని చాలామంది రెడీ అయిపోయారు. ఆయన ప్లాన్ ఏంటో తెలుసా? ఎక్కడికో కట్టాలని. కానీ దేవుడి ప్లాన్ ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడికి వెళ్ళలేవని. కట్టారా? దేవునికి వ్యతిరేకంగా మనం ఎన్ని ప్లాన్లు వేసినా కూడా మనం అనుకున్నది మనం ఏమీ చేయలేము. ఏమని చదువుతారా? అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికి భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడి వారి భాషను తారుమారు చేదుము రండని అనుకొనెను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి యందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణము కట్టుట మానిరి. వాళ్ళు ఆ కట్టుట మానిరి. అసలు ప్లాన్ ఏంటి? చాలా పొడవైనది, ఎత్తైనది, ఎక్కడికో వెళ్ళిపోయే పెద్దది కట్టాలని ప్లాన్, అంతే కదండి? కానీ దేవుడి ప్లాన్ ఏంటి? అది కట్టకూడదని. అది వాళ్ళ మధ్య ఏమొచ్చింది? కన్ఫ్యూజన్. ఎవరికి అర్థమయ్యేది కాదు, ఏంటో అర్థమయ్యేది కాదు. దేవుని యొక్క ప్లాన్కి మనం ఏ ఎగ్నెస్ట్కి వెళ్ళినా కూడా మన జీవితం కూడా కన్ఫ్యూజన్లోనే ఉంటుంది, క్లారిటీ ఉండదు. ఎందుకంటే దేవుని చిత్తంగా మనం వెళ్ళటం లేదు కదా, దేవుని ప్రణాళిక మనం చేయటం లేదు కదా. అందుకే ఇప్పుడు చాలామంది అడుగుతుంటాను, ఏంటమ్మా అంటే చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నానండి. ఏమంటారు? మీరు ఈ పదం వినలేదా? చాలా కన్ఫ్యూజన్లో ఉన్నానని పదం వినలేదా? ఏం చేయాలో తెలియట్లేదు, కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఎందుకో తెలుసా? అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ క్లారిటీ. మన దేవుడు స్పష్టత కలిగిన దేవుడు తప్ప కన్ఫ్యూజన్తో ఉండే దేవుడు కాదు. ఒకవేళ మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారనుకోండి, ఒకసారి సరి చూసుకోవాలన్నమాట. నేను దేవుని చెప్తాను ఎగ్నెస్ట్కి వెళ్తున్నానా, లేదంటే సాతానుడు నన్ను చాలా గలిబిలి చేస్తున్నాడా అని చెప్పేసి. ఎన్నో ప్రణాళికలు చేశారు ఈ సంవత్సరం అంతా. ఈ సంవత్సరం అంతా చాలా ప్రణాళికలో కొన్ని ఫుల్ఫిల్ అయ్యాయి, కొన్ని అవ్వలేదంటే ఇవన్నీ మనం సరి చూసుకోవాలి. చిత్తానికి ఎగ్నెస్ట్గా వెళ్తున్నానా, లేదంటే నేను ఎవరికైనా అపకారం చేయడానికి నేను ప్లాన్ వేసుకున్నానా, లేదంటే ఏమంటారు నేను ఎవరినన్నా ద్వేషించడానికి ప్లాన్ వేసుకున్నానా, శపించడానికి ప్లాన్ వేసుకున్నానా, ఇంకా ఎవరంటే నీచంగా మాట్లాడడానికి ప్లాన్ వేసుకున్నానా, అందుకే నాకేమీ జరగటం లేదు. మీరు నీతిమంతుడిగా ఉన్నప్పుడు, నీతి కొరకు మీరు ప్రయాసపడినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆయన చిత్తంలోకి మీరు తీసుకెళ్తాడు. దేవునికి ఎప్పుడైతే సమర్పించుకుంటారో, సౌలు ఎలా సమర్పించుకున్నాడో, ఎలాగైతే అంగీకరించాడో, ఎలాగైతే తనను తగ్గించుకున్నాడో, ఆయన ఎలా బలంగా వాడబడ్డాడో మనము కూడా ఆయన కొరకు బలంగా వాడబడతాం. ఎక్కడికి వెళ్ళాలని సువార్త చెప్పడానికి కూడా దేవుని నడిపింపు మనకు కావాలి. బలాము వలె మనం ఉండకూడదు, యోసేపు అన్నదమ్ముల వలె మనం ఉండకూడదు. అలాగే ఎవరైతే ఇది కడదాం అనుకున్నారో ఎత్తైన కట్టడాన్ని, వాళ్ళ వల్లే మనం ఉండకూడదు. కానీ మనం ఎలా ఉండాలి తెలుసా? దేవుని చిత్తాన్ని అంగీకరించే దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉండాలి. అప్పుడే దేవుని ప్రణాళిక మన జీవితంలో నెరవేరుతుంది. ప్రణాళిక వేసుకుంటాం కానీ చాలామందికి నమ్మకం ఉండదు. ఏముండదండి? నమ్మకం ఉండదు. సంవత్సరంలో చాలామంది తీసుకుంటారు న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అంటారు కదా. ఈ సంవత్సరం ఏం చేయాలనుకున్నాం అన్నారు అనుకో, చాలామంది సాధారణంగా చెప్పేది ఏంటో తెలుసా? ఈ సంవత్సరం తగ్గాలనుకున్నాను. ఏమనుకుంటారు? బరువు తగ్గాలనుకున్నాను. ఎక్కువ మంది అది చెప్తారు. మరి హైదరాబాద్లో ఎక్కువ మంది అది చెప్తారు, జిమ్కి వెళ్ళాలనుకున్నాను. కానీ ఇక్కడ తెలుసా, చివరిదాకా ఎవరు వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. ఏ ప్రణాళికైనా కూడా మీ జీవితంలో వర్ధిల్లాలంటే ముందు దేవుని మీద నమ్మకం ఉండాలి. అయ్యా, నేను ఈ ప్లాన్ వేసుకున్నాను, ఈ ప్లాన్ నేను నమ్ముతున్నాను. ఈ సంవత్సరం అంతా దేవా, ఈ సంవత్సరంలో నేను ఏదైతే ప్రణాళిక వేసుకున్నానో అది మీ సన్నిధిలో పెడుతున్నాను, నీ చిత్తమైతే దీన్ని నెరవేర్చండి అని మీరు ఎప్పుడైతే దేవుని మీద నమ్మకం, విశ్వాసంతో ఉంటారో అప్పుడు మీరు దేవుని యొక్క నడిపింపు చూడగలుగుతారు. మనకు అందరికీ ఆలోచనలు ఉంటాయి, మన అందరికీ ప్లాన్స్ ఉంటాయి, కానీ దేవుని మీద పూర్తి నమ్మకం ఉండదు. ఏముండదండి?
నమ్మకం ఉంటుంది. పూర్తి నమ్మకం అంటే ఏంటి చెప్పనా? జరిగితే ఫుల్ కాన్ఫిడెన్స్, జరగకపోతే అదేంటి జరగట్లేదు, జరిగినా జరగకపోయినా ఇది నా మైలు కొరకే అని ఎప్పుడైతే మీరు ముందుకు వెళ్ళిపోతారో దేవుని చిత్తాన్ని మీరు చూడగలుగుతారు. నమ్మకం అనేది దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు కాదండి, ఏమి ఇవ్వనప్పుడు ఉండవే నమ్మకం. ఇచ్చినప్పుడు అందరూ చూస్తారు కదా, అందరికీ దేవుడు ఇచ్చినప్పుడు అందరూ నమ్ముతారు. కానీ దేవుడు మీరు అనుకున్నది నెరవేర్చినప్పుడు, దేవుడు మీరు అనుకున్నది డిలే చేసినప్పుడు, దేవుడు మీరు అనుకున్నది మీకు ఎప్పుడైతే ఇవ్వలేదో నమ్మకం సన్నగిలుతుంది. అవునా కదా? ఇంకా డౌట్ కూడా వస్తుంటుంది మనకి, ఈ నిజమైన దేవుడా? రాలేదు మీకు ఎప్పుడని? వస్తుంది, అందరికీ వస్తుంది. జరిగినప్పుడేమో ఫుల్ నమ్మకం ఉంటుంది, ఒక లేట్ అయినా లేదంటే రాకపోయినా నమ్మకం సన్నగిలుస్తుంది. అటువంటి నమ్మకం కదండి, పూర్తి నమ్మకం రావాలి. ఓకే, ఇది జరిగిందా దేవా థ్యాంక్ యూ, ఈ ప్రణాళికను నీ చిత్తం జరగలేదా దేవా నీ చిత్తం ఏంటో నాకు తెలియచేయండి. లేదు దేవా నన్ను ఇంకా వెయిట్ చేయమంటారా, కొన్ని రోజులు వెయిట్ చేయమంటారా అని నమ్మకంతో ప్రార్థించాలి. మనం ఏంటంటే ఏదైనా ఒక ఇష్యూ కొరకు ప్రార్థించినప్పుడు ఫస్ట్ వారం చాలా బాగా ప్రార్థిస్తారండి, సూపర్ ప్రార్థిస్తారు. కొంచెం లేట్ అయిందో నెల అయినా ప్రార్థిస్తారు. 6 నెలలు అయిందనుకోండి మళ్ళీ ప్రార్థిస్తామా? అదే నమ్మకంతో ఉంటుందా? అదే నమ్మకం 10 నెలల తర్వాత ఉంటుందా? ఉండదు. ఇంక ఎలాగో కాదులే అని వదిలేస్తాం. లేదంటే ఇంకో ప్లాన్, ఇది అవ్వలేదు కాబట్టి ఇంకో ప్లాన్ రెడీ చేస్తాం అన్నమాట. కానీ నీకు నిజంగా దేవుని మీద నమ్మకం ఉంటే ఒక ప్లాన్ పట్టుకుని దేవా ఇది నేను విశ్వసిస్తున్నాను, నీ చిత్తమైతే జరిగించండి అని ఆయన మీద పూర్తి నమ్మకంతో ఉండాలా. ఎలా ఉండాలా? పరిపూర్ణమైన నమ్మకం ఉండాలి. కానీ మనకేంటంటే అసంపూర్ణమైన నమ్మకం ఉంటుంది. అసంపూర్ణమైన కానీ ఫుల్ ట్రస్ట్ ఎప్పుడైతే ఉంటుందో, 100% ట్రస్ట్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మీరు దేవుని యొక్క శక్తిని మీరు చూడగలుగుతారు. హిజ్కియా అనే రాజు అందరికీ తెలుసు మనకి. ఆయనకి ఇంక నీకు లేదయ్యా నువ్వు చనిపోతావు. యెషయా ప్రవక్త తెలియ చెప్తాడు, నీ ఇల్లుని చక్కదిద్దుకో, నీ పని అయిపోయింది, నీ టైం అయిపోయింది అని చెప్తాడు. అవునండి, ఏం చెప్తారు? నీ టైం అయిపోయింది, నీ ఇంటిని చక్కబెట్టుకోమని చెప్తారు. చెప్తే నిజంగా ఆయన స్థానంలో మనం ఉన్నాం అనుకోండి, ఈ ఎలాగో అయిపోయింది కదా మనం ఏం చేస్తాంలే, ఇంకా ఈ ఆస్తులు ఉన్న ఎవరి పేరు మీద రాసేసి అప్పులన్నీ ఉంటే ఎగ్గొట్టేసి, కొంతమంది మంచోళ్ళు అయితే అప్పులు తిరిగిచ్చేసి, అంతే కదా ఇలా ప్లాన్ చేస్తాం. కానీ దేవాన ఆయుష్ పెంచు అని ఎంత నమ్మకం ఉంటే ప్రార్థించుంటాడండి. నేనైతే ప్రార్థించను నిజంగా చెప్పాలంటే. ఆ పొజిషన్లో మనం ఉన్నాం అనుకోండి, మనం అలా ప్రార్థిస్తామంటారా? లేదు. ఆ ఉన్న టైంలో నేను ఏమేం పనులు చేసేయాలి, వీళ్ళకి ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇదే కదా మన ఆలోచన ఉంటుంది. కానీ దేవా నా ఆయుష్ కాలముని పెంచు అని ప్రార్థించడం అనేది ఎంతో నమ్మకం ఉంటే కానీ ఆ ప్రార్థన రాదండి మనకి. ఎన్నేళ్ళు పెంచారు? ఏంటండి? 15 సంవత్సరాలు. ఎంత విశ్వాసం ఉంటే, ఎంత నమ్మకం ఉంటే, ఎంత భయం ఉంటే అటువంటి ప్రార్థన మనం చేయగలం. అదే పొజిషన్లో మనం ఉంటే నిజంగా దేవుని ఆయుష్ పెంచమని అడగమేమో కాదు, కానీ మనం ఏమడుతాం తెలుసా? అందరికీ అప్పులు తీర్చేయాలని కోరుకుంటాం మనం, అవునా? కానీ ఆయుష్ పెంచమని చేయాలంటే చాలా గొప్ప విశ్వాసం ఉండాలి, గొప్ప నమ్మకం ఉండాలి. అప్పుడే అటువంటి అందుకనే ఆయన చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించి ఆయన ఏం పెంచాడు? ఆయుష్ పెంచాడు. పెంచాడా లేదా? ఎంత నమ్మకం అంటే, ఇందాక మన యోసేపు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆయనకు వచ్చిన కళ వేరు, దేవుడు చూపించిన కళ వేరు, దేవుడి ప్లాన్ వేరు. అయ్యా నీకు అన్నదమ్ములు అందరూ నీకు నమస్కరిస్తారు, నీ తల్లిదండ్రులు నమస్కరిస్తారని ఇచ్చిన ప్లాన్ అది కదా. దేవుని చిత్తాన్ని తెలియచేశారు. కానీ ఎంత టఫ్ ఉందంటే ఆ చిత్తంలో ఎక్కడా కూడా నన్ను ఎందుకు నవ్వుతున్నానంటే, మనం ఆ పొజిషన్లో ఉన్నాం అనుకోండి, దేవుని ఎన్ని అడుగుంటాం తెలుసా? నిన్ను అడిగానా? నా మాన నేను పడుకున్నాను కదా, నాకు ఎందుకు కలిచ్చావు? నేను ఏమన్నా అడిగానా? నా అన్నదమ్ములు నాకు నమస్కరించాలని, నా తల్లి నమస్కరించాలని? నువ్వే కదా ఇచ్చావు, నాకేంటి కర్మ, నాకేంటి జైలుకి వెళ్ళడం ఏంటి? నా మీద ఏమంటారు? పొతిఫర్ భార్య లేనిది ఉన్నది కల్పించడం ఏంటి? జైల్లో కూర్చోవడం ఏంటి? ఒక దాసిగా ఉండడం ఏంటి? ఇవన్నీ ఆయన పట్టించుకోలే. ఆయన చూపించిన చిత్తం, ఆయన చూపించిన ప్లాన్
నెరవేరుతుందని నమ్మాడు ఆయన. గొప్ప విశ్వాసంతో నమ్మాడు. పరిస్థితులు బాలేనప్పుడు నమ్మాడు, అది ఇంపార్టెంట్. పరిస్థితులు బాగున్నప్పుడు కాదు. మీరు యోసేపు జీవితం చూసుకుంటే ఎక్కడా కూడా ఆ కళ ఏదైతే దేవుడు ఇచ్చాడో, ఆ డ్రీమ్ ఏదైతే దేవుడు ఇచ్చాడో అది నెరవేరేలాగా ఏ ఒక్కటి కూడా జరగలేదండి. జరిగిందా? జరగలేదు కదా. దాసిగా పోయాడు, చంపేద్దాం అనుకున్నారు, లేని పని అవమానపడ్డాడు, జైల్లో ఉన్నాడు, వాళ్ళు మర్చిపోయారు. మీకు తెలుసా, ఒక్కొక్కసారి దేవుని చిత్తం చాలా టఫ్గా ఉంటుంది. ఆ టఫ్ టైమ్స్లో కూడా, ఆ కఠినమైన పరిస్థితుల్లో కూడా దేవుని మీద విశ్వాసంతో మనం ఉండాలి, దేవుని మీద నమ్మకంతో మనం ఉండాలి. గివప్ ఇవ్వకూడదు. ఈ సంవత్సరంలో నాకేం జరగలేదు కాబట్టి వచ్చే సంవత్సరం ఇంకేం జరగదు అనుకోకూడదు. ఇంకా గొప్పవేమన్నా దాచి ఉంచాడేమో దేవుడు. ఈ సంవత్సరం నీకు దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో, లేదా నేను ఎలా ట్రైనింగ్ చేయాలనుకున్నాడో మొత్తం అంతా ట్రైనింగ్ ఇచ్చాడేమో నీకు. ఒక్కొక్కసారి దేవుడు మీకు వచ్చే ఆశీర్వాదం కూడా ట్రైనింగ్ ఇస్తాడు, దాన్ని తట్టుకోవడానికి. దేనికి? దాన్ని తట్టుకోవడానికి. అలాగే వచ్చిన ఆశీర్వాదానికి విర్రవేయకుండా ఉండడానికి కూడా దేవుడు నిన్ను కొంచెం నెమ్మదిపరుస్తాడనమాట. బాగా ట్రైనింగ్ ఇచ్చి విర్రవేయకుండా, ఇది నా వల్ల కాదు దేవుని వల్లే. అందుకనే గిడియోనికి ఎంతో పెద్ద సైన్యం ఉంటే కూడా ఏమంటారు, వీళ్ళు వద్దు, తీసేయి. ఎందుకో తెలుసా, రేపటి రోజు నెగ్గితే ఇది దేవుని వల్ల కాదు, మాకున్న సైన్యం వల్ల అనే పదం కాకుండా ఇది దేవుని వల్లే జరిగిందనే పరిస్థితి దేవుడు తీసుకెళ్తాడు. ఎందుకంటే ఆయనకే మహిమ ఘనత ఇవ్వాలి మనం. ఒక ఆశీర్వాదం వచ్చే ముందు చాలామంది చెప్తుంటారు, శ్రమల కూడా దేవుడు తీసుకెళ్తాడు. ఎందుకో తెలుసా, మనల్ని నెమ్మదిపరచడానికి. ఆశీర్వాదం వచ్చినప్పుడు విర్రవేయకుండా ఉండడానికి దేవుడు మన తోకలు కట్ చేస్తాడనమాట. లేదనుకోండి, అలా ట్రైనింగ్ ఇవ్వలేదనుకోండి, చిన్నపిల్లడి మిషన్ గన్ దొరికితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మన పని. అందుకే దేవుడు మనల్ని సిద్ధపాటు చేస్తాడు. ఆశీర్వాదాన్ని తట్టుకోవడానికి శక్తి కూడా దేవుడిస్తాడు. అలా మెంటల్ మెచ్యూరిటీ కూడా దేవుడిస్తాడు అన్నమాట. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఏంటంటే ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి మనకి మన ఆలోచనలు ఉన్నాయి, మన కుటుంబం మీద ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి, మీ జీవితాల మీద ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి, మీ కుటుంబం మీద ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి, మీ చదువుల మీద చాలా ప్రణాళికలు ఉన్నాయి, ఉద్యోగం మీద చాలా ప్రణాళికలు ఉన్నాయి, మ్యారేజ్ కొరకు చాలా ప్రణాళికలు ఉన్నాయి, పిల్లల కోసం కానీ ఇవన్నీ నెరవేరాలంటే మీరు నీతిని వెతకాలి, సమర్పించుకోవాలి. అలాగే యోసేపు వలె కఠినమైన పరిస్థితుల్లో కూడా నమ్మకము కోల్పోకుండా ఉండాలి. అంతే తప్ప నా ప్లాన్లు అవటం లేదు, నా ప్లాన్లు ఏమి అవటం లేదు అనుకోవద్దు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా ఆయన చిత్తమే జరుగును. సామెతలు 19వ అధ్యాయము 21వ వచనం చూడండి. సామెతలు 19వ అధ్యాయము 21వ వచనం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును. ఆలోచనలు అనేకం ఉంటాయి, చాలా ఆలోచనలు, చాలా ప్లాన్స్, చాలా ఐడియాస్ బోల్డ్ అని చేసేలాని ఉంటాయి. కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. మన జీవితాలు స్థిరంగా ఉండాలంటే యెహోవా తీర్మానానికి మనం లోబడి ఉండాలి. ఎన్ని ఆలోచనలు ఉన్నా, ఎన్ని ప్లాన్స్ ఉన్నా, ఏం చేయాలనుకున్నా యెహోవాకి మనం ఎలా ఉండాలండి? కాబట్టి నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి అనడం కాదు, కానీ దేవుని యొక్క తీర్మానంలో ఉన్నాయో లేదో మనం సరి చూసుకోవాలి. 16:9 కూడా చదవండి సామెతలు. ఒకడు తాను చేయబోవున్నది హృదయములో యోచించుకును, యెహోవా వాని నడతను స్థిరపరచును. ఒకరు చేయబోనని వాళ్ళ హృదయంలో యోచించుకును, యెహోవా వాని నడతను స్థిరపరచును. యెహోవా వారి నడకను స్థిరపరచును. నీకు చాలా ఆలోచనలు ఉండొచ్చు, చాలా ప్లాన్స్ ఉండొచ్చు, చాలా ప్రణాళికలు ఉండొచ్చు, కానీ యెహోవా నీ నడకను స్థిరపరుస్తాడు. ఎప్పుడైతే నీ నడకను దేవుడు స్థిరపరుస్తాడో, నీ ఆలోచన స్థిరపరుస్తాడో, అప్పుడే నీ ప్రణాళికలన్నీ కూడా వర్ధిల్లుతాయి. చూడండి, యెషయా ప్రవక్త రాసిన 55వ అధ్యాయము 8-9 మనం చదువుదాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. మళ్ళీ చెప్పండి నాతో పాటు, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు.
మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. నీ ప్లాన్స్ నా ప్లాన్స్ లాగా ఉండవు. నీ ప్రణాళిక నా ప్రణాళికలా ఉండదు. నాది డిఫరెంట్. మనం అనుకుంటాం నేనేమనుకున్నానో దేవుడు అదో అనుకుంటాడు. కాదు, నీ ఆలోచన మంచిది అయితే, నువ్వు నీతిగా ఉంటే దేవుడిని కరెక్ట్ చేస్తాడు, రీడైరెక్ట్ చేస్తాడు. ఎన్నో తలంపులు ఉంటాయి మనుషులందరికీ కూడా, కానీ గుర్తుపెట్టుకోండి, ఆయన స్థిరపరచువాడు. ప్రతి ఒక్క మీ ప్లాన్ స్థిరంగా ఉండాలంటే, సమాధానంగా ఉండాలంటే ఆయన ఉద్దేశాలను మనము గైకొనాలి. ఎప్పుడైతే ఆయన ఉద్దేశంలో మనం గైకొనుతామో, ఎప్పుడైతే ఆయన ప్లాన్లో మనం ఉంటామో, ఎప్పుడైతే ఆయన చేసిన ఒక చిత్తంలో ఉండడానికి మనం ప్రయత్నిస్తామో, అప్పుడు మాత్రమే దేవుని యొక్క శక్తిని మనం చూడగలుగుతాం. మనం సొంతంగా ఏదో చేసేద్దాం, ఎక్కడికో వెళ్ళిపోదాం, బలమైన చేసేద్దాం అనుకోకండి. దేవుడు ఆయన లెట్ గాడ్స్ విల్ ప్రివేల్, ఆయన చిత్తమే జరుగును గాక. ఈరోజు వరకు మీకు జరిగినదంతా కూడా ఆయన చిత్తానుసారమే. కొన్ని పొందుకున్నారా? ఆయన చిత్తానుసారమే. కొన్ని పొందుకోలేదా? ఆయన చిత్తానుసారమే. కొన్ని దేవుడు ఇంకా ఇవ్వలేదా? ఇది ఇస్తాడా? ఆయన చిత్తానుసారమే అని గమనించాల్సిన ఒక అవకాశం మనకు ఉందన్నమాట. జరిగినవన్నీ దేవుని చిత్తం, జరగలేనివన్నీ దేవుని చిత్తం అని కాదు, కానీ ఏదైనా కూడా అది దేవుని చిత్తమే. నీకు కొన్ని జరుగుతున్నాయి, దేవుని చిత్తం. కొన్ని జరగటం లేదు, అది దేవుని చిత్తం. కొన్ని ఇంకా సమాధానం లేదు, అది దేవుని చిత్తం. ఎందుకంటే ఆయన చిత్తానుసారంగానే సమస్తము జరుగును. అందుకే పరలోక ప్రార్థనలో ఏముంటుంది? నీ చిత్తము. కాబట్టి ఆయన చిత్తమే మన జీవితాల్లో నెరవేరును గాక. ఈ సంవత్సరం అంతా కూడా మీరు బాధపడి ఉండొచ్చు, కన్నీళ్ళు తెచ్చుకుని ఉండొచ్చు, చాలా సన్నివేశాల్లో హ్యాపీగా ఉండొచ్చు, నవ్వుకుంటూ ఉండొచ్చు, కన్నీళ్ళు కార్చారు, ఏడ్చారు. దేవుని చిత్తమే. ఒక్కొక్కసారి చాలా హ్యాపీగా ఉన్నారు, దేవుని చిత్తమే. ఒకసారి ఏమీ లేదు, నార్మల్ ఉన్నారు, దేవుని చిత్తమే. ఏదైనా కూడా మన జీవితాల్లో దేవుని చిత్తానికే మనం లోబడాలి, దేవుని చిత్తానికే మనం అనుగుణంగా బతకాలి, దేవుని చిత్తానికే మనం సాగిలపడాలి, దేవుని చిత్తానికే మనం సమర్పించుకోవాలి. దేవుని చిత్తానికే మనం లోబడినప్పుడు నీ ప్రణాళికలన్నీ కూడా దేవుడు ఆయన మహిమ కొరకు వాడుకొనుగాక.